నమస్తే బాబు. జగన్ గారి పరిపాలన మీ అభిప్రాయం? జగన్ గారి అభిప్రాయం సూపర్, నెంబర్ 1 పరిపాలన. నేను ఇక్కడ వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది, వచ్చి విజయవాడ వచ్చి. నాకు ఎవరైనా కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ టీడీపీ కానీ ఎవరైనా నాకు మామూలుగా ఇల్లు లేదు. నాకు జగన్ గారు వచ్చిన తర్వాత నాకు పింఛన్ వస్తుంది, తర్వాత ఇల్లు వచ్చింది. జగన్ గారి పరిపాలన సూపర్గా ఉందమ్మా. సూపర్గా అందుతున్నాయి అమ్మా, అన్నీ అందుతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది? నెక్స్ట్ సీఎం ఏంటి మీరు ఎన్ని చెప్పినా 100 చెప్పినా జగన్ గారే వచ్చేది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు, మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు కలిపి చేసినా, ఇంకొకరు కలిపి చేసినా, ఇంకొక నలుగురు కలిపి చేసినా, ఇంకొక 50 మంది కలిపి చేసినా వచ్చేది జగనే. అది నెక్స్ట్ సీఎం జగన్ వస్తారు, కోరుకాటం కాదు, జగనే వస్తాడు. అది నాకే నచ్చలేదు ఇది. నేను కమ్యూనిస్ట్ ఉండే, దేనికి ఓటు పడతావు? నాకు కమ్యూనిస్ట్ పార్టీ లేదు, దానికి అత ఏం చేయను ఓటు. ఏ పార్టీకేను, నేను కమ్యూనిస్ట్కే అత ఓటు. ఏ పథకం లేదు, నాకు పింఛనే లేదు ఇంతవరకు. 70 సంవత్సరాలు పింఛనే లేదు నాకు. ఇంటింటికి వాలంటీర్లు వచ్చేస్తున్నారు, ఎవరా కాగితా పెట్టినా ఎవరా తిరిగి పోలీసారు. తాడేపల్లి నాది, ఇక్కడికి తాడేపల్లి అక్కడ ఇల్లు ఉందని అక్కడ నాది తాడేపల్లి ఒకటి ఉంది పైలోసాలలో, నా ఉందని ఎవరా ఇంకో చూడండి 2 సంవత్సరాలు. దానివల్ల రేకుల చెట్టు ఒకటి ఉంది తాడేపల్లిలో, ఆ రేకు ఇల్లు సొంత ఇల్లు నీ పేరు మీద ఇవ్వాలని సార్. ఇవ్వాలమ్మా నాకు. తిరిగి ఇంకో మనిషి. నెక్స్ట్ ఏపీ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటా అనుకున్నాను, నేను అనుకుంటున్నా. ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది బాగా, అప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు, బళ్ళకి గిళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? అభిప్రాయం తెలుగుదేశానికి వేస్తాం, రెండు అలా ఉందో నాకు తెలియదు మరి.